ఈ భూమి మీద నీ మనుగడ సాగాటానికి కావలసినవన్నీ నేను ఏర్పాటు చేశా కదా. నీ మైండ్ అడ్డు పెట్టు, నా వైపు పెట్టు, నేను ఇచ్చే వాటి వైపు పెట్టు, నా చిత్తం వైపు పెట్టు. వాటి గురించి ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? గోళీలాట కోసం, పిల్లవాడు గోళీల కోసం తపన పడితే మనం ఎంత బాధపడతామో. ఈరోజు గోళీల కంటే హీనమైన అల్పమైన లోక భోగాల కోసం మనం యాతన పడుతున్నప్పుడు దేవుడు అంతే బాధపడతాడు. సరి చేసుకుందాం. ఇవి అల్పమైనవి నాకు తెలుసు ప్రభువా. అయినా భూమి మీద నేను మనుగడ సాగించాలి గనక, నలుగురిలో ఒక్కడిగా నేను ఉన్నాను గనక ఏదో మానవ సంబంధంగా యాతన పడుతున్నాను. కానీ ఇవన్నీ నాకు పర్మనెంట్ కాదు, అక్షయమైంది నీ దగ్గర ఉందని నాకు తెలుసు. నువ్వే నాకు ఎప్పటికీ శాశ్వతం అని తెలుసు, నీ మహిమే నిజమని తెలుసు అని దేవుని వైపు మళ్ళుకో. సాతాను చేసే మోసాన్ని స్వాగతించవాక. దిగులు పడతావా? కృంగిపోతావా? కలవరంలో బతుకుతావా? మళ్ళీ చెప్తున్నాను ఫైనల్గా,